Hello everyone. Today I'll teach what is normal sentence and what is the cleft sentence. How do we convert normal sentence into cleft sentence with different examples. I'll explain in English as well as in Telugu. ఈ రోజు మనము నార్మల్ సెంటెన్స్ అంటే ఏంటి, క్లెఫ్ట్ సెంటెన్స్ అంటే ఏంటి, నార్మల్ సెంటెన్స్ క్లెఫ్ట్ సెంటెన్స్గా ఎలా చేంజ్ చేయాలి, ఎలా స్ట్రెస్ చేసి మాట్లాడాలి అనేది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, ద క్రికెట్ టీమ్ కోచ్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్. ఇది నార్మల్ సెంటెన్స్. ద క్రికెట్ టీమ్ కోచ్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ అంటే క్రికెట్ టీమ్ కోచ్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. నార్మల్ సెంటెన్స్ని క్లెఫ్ట్ సెంటెన్స్గా ఎలా మార్చాలంటే ఇట్ ఈజ్ ద క్రికెట్ టీమ్ కోచ్ హూ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ అని మనం మార్చాలి. ద క్రికెట్ టీమ్ కోచ్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ అనేది ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. అందువల్ల మనము ఫస్ట్ ఇట్, తర్వాత ఈజ్, తర్వాత ఆర్టికల్ ది, దెన్ క్రికెట్ టీమ్ కోచ్, తర్వాత హూ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ అని నార్మల్ సెంటెన్స్ని క్లెఫ్ట్ సెంటెన్స్గా మాట్లాడతాము. ఇది మనం మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు రెండింటికి ఉపయోగపడుతుంది. ద క్రికెట్ టీమ్ కోచ్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ నార్మల్ సెంటెన్స్ అది. దాన్ని క్లెఫ్ట్ సెంటెన్స్కి ఎలా మార్చాలంటే ఇట్ ఈస్ ద క్రికెట్ టీమ్ కోచ్ హూ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్. ఇది క్లెఫ్ట్ సెంటెన్స్. అంటే క్లెఫ్ట్ సెంటెన్స్ అంటే విడదీకరించి మనము మాట్లాడుతున్నాం. నార్మల్ సెంటెన్స్ని రెండు భాగాలుగా విడదీసి మనం మాట్లాడుతున్నాం. ఎగ్జాంపుల్ 2, ముంబై ఈజ్ ద కరప్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇది ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. భారతదేశంలో అవినీతి నగరం ముంబై. దాన్ని క్లెఫ్ట్ సెంటెన్స్గా ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలనేది కింద తెలుసుకుందాం. ఇట్ ఈస్ ద ముంబై విచ్ ఈస్ ద కరప్ట్ సిటీ ఇన్ ఇండియా. రెండు మీనింగ్ ఒకటే, కానీ ఒకటి ఫస్ట్ది నార్మల్ సెంటెన్స్, కిందది క్లెఫ్ట్ సెంటెన్స్. క్లెఫ్ట్ అంటే రెండు భాగాలుగా విడదీసి మాట్లాడుతున్నాము. ఇది మనం మాట్లాడేటప్పుడు క్లెఫ్ట్ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు, అదేవిధంగా మనం రాసేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ముంబై ఈజ్ ద కరప్ట్ సిటీ ఇన్ ఇండియా నార్మల్ సెంటెన్స్. ఇట్ ఈస్ ద ముంబై విచ్ ఈస్ ద కరప్ట్ సిటీ ఇన్ ఇండియా. నార్మల్ సెంటెన్స్ని క్లెఫ్ట్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలనేది కింది స్ట్రక్చర్ ద్వారా మనం తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ సింపుల్, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది కంపల్సరిగా ఇట్ వస్తుంది, తర్వాత ప్లస్ బీ ఫామ్. బీ ఫామ్ అంటే సెంటెన్స్ని బట్టి యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ, విల్ కానీ, షల్ కానీ వస్తాయి. ప్లస్ దాని తర్వాత నౌన్ రావచ్చు, లేకుంటే ప్రొనౌన్ రావచ్చు. ప్లస్ ఊ కానీ, లేదా ఉచ్ కానీ, హోమ్ కానీ, హూజ్ కానీ ఇవి వస్తాయి. వీటిని ఉపయోగించి ఈ స్ట్రక్చర్ ఆధారంగా మనం నార్మల్ సెంటెన్స్ని క్లెఫ్ట్ సెంటెన్స్లోకి మార్చి రాయొచ్చు, మాట్లాడచ్చు. ఇది మన డైలీ లైఫ్లో కంపల్సరీగా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రక్చర్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ముంబై ఈజ్ ద కరప్ట్ సిటీ ఇన్ ఇండియా, అది నార్మల్ సెంటెన్స్. అది క్లెఫ్ట్ సెంటెన్స్గా మార్చడానికి స్ట్రక్చర్ ప్రకారం ఫస్ట్ ఇట్ అని వస్తుంది. ముంబై ఈజ్ ద కరప్ట్ సిటీ కాబట్టి అది ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. తర్వాత ఇట్ తర్వాత ఈజ్ వస్తుంది, తర్వాత ముంబై వస్తుంది. ముంబై పర్టికులర్ ముంబై గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒక నగరం కాబట్టి ఈట్లో ఊ, ఉచ్, హోమ్, హూజ్లో మనం విచ్ అని ఉపయోగించాలి. తర్వాత ఈజ్ ద కరప్ట్ సిటీ ఇన్ ఇండియా, భారతదేశంలో అవినీతి నగరం ముంబై. ఈ విధంగా మనం నార్మల్ సెంటెన్స్ని క్లెఫ్ట్ సెంటెన్స్గా మార్చి మాట్లాడవచ్చు. ఎగ్జాంపుల్ 3, విరాట్ ఆస్క్డ్ మీ టు కమ్ అర్లీ. విరాట్ నన్ను తొందరగా రమ్మన్నాడు. ఇది పాస్ట్ టెన్స్ సెంటెన్స్. పాస్ట్ టెన్స్ నార్మల్ సెంటెన్స్ని క్లెఫ్ట్ అంటే విడదీసి ఎలా రాస్తున్నాం. ఇట్ వాజ్ విరాట్ హూ ఆస్క్డ్ మీ టు కమ్ అర్లీ. ఇట్ వాజ్ విరాట్ హూ ఆస్క్డ్ మీ టు కమ్ అర్లీ. ఇది క్లెఫ్ట్ సెంటెన్స్ అనమాట. మనం నార్మల్ సెంటెన్స్లో మాట్లాడచ్చు, క్లెఫ్ట్ సెంటెన్స్లో మాట్లాడచ్చు. యాజ్ ఏ స్పీకర్గా మనకు రెండూ తెలిసి ఉండాలి. విరాట్ ఆస్క్డ్ మీ టు కమ్ అర్లీ, విరాట్ నన్ను తొందరగా రమ్మన్నాడు, అది నార్మల్ సెంటెన్స్. క్లెఫ్ట్ సెంటెన్స్ అంటే ఇట్ వాజ్ విరాట్ హూ ఆస్క్డ్ మీ టు కమ్ అర్లీ. ఇది విశదీకరించి రాస్తున్నాం. ఎగ్జాంపుల్ 4, ఎడిషన్ ఇన్వెంటెడ్ ఎలక్ట్రికల్ బల్బ్. అది నార్మల్ సెంటెన్స్.
లెఫ్ట్ సెంటెన్స్లో ఎలా మారుస్తున్నామో తెలుసుకోండి. నార్మల్ సెంటెన్స్, పాస్ట్ టెన్స్ సెంటెన్స్. ఇట్ వాజ్ ఎడిసన్ హూ ఇన్వెంటెడ్ ఎలక్ట్రికల్ బల్బ్. ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టాడు. సో నార్మల్ సెంటెన్స్ లెఫ్ట్ సెంటెన్స్ లో మార్చాము అండ్ మాట్లాడుతున్నాము. ఎడిసన్ ఇన్వెంటెడ్ ఎలక్ట్రికల్ బల్బ్. ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టాడు. తెలుగు మీనింగ్. అది లెఫ్ట్ సెంటెన్స్ ని ఎలా మార్చాలంటే ఇట్ వాజ్ ఎడిసన్ హూ ఇన్వెంటెడ్ ఎలక్ట్రికల్ బల్బ్. ఎగ్జాంపుల్ 5. రామ్ గోపాల్ వర్మ డైరెక్టెడ్ హారర్ మూవీస్. ఇది నార్మల్ సెంటెన్స్. ఇది 2 రకాల లెఫ్ట్ సెంటెన్స్ గా మనం మార్చొచ్చు. ఇట్ వాజ్ రామ్ గోపాల్ వర్మ హూ డైరెక్టెడ్ హారర్ మూవీస్. ఇది ఫస్ట్ లెఫ్ట్ సెంటెన్స్. రెండో సెంటెన్స్ ఇట్ వాజ్ హారర్ మూవీస్ విచ్ రామ్ గోపాల్ వర్మ డైరెక్టెడ్. ఈ రెండింటి మీనింగ్ కూడా ఒకే రకం. రామ్ గోపాల్ వర్మ హారర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అంటే ఒక నార్మల్ సెంటెన్స్ ని 2 రకాలుగా మనం మాట్లాడవచ్చు. యాజ్ ఎ స్పీకర్ గా మనకు తెలిసి ఉండాలి. ఎగ్జాంపుల్ 6. దే ఎంకరేజ్ ద వీక్ స్టూడెంట్స్. ఇది నార్మల్ సెంటెన్స్. వారు బలహీన విద్యార్థులను ప్రోత్సహిస్తారు. తెలుగు మీనింగ్. దాని నార్మల్ సెంటెన్స్ ని విశదీకరించి మాట్లాడటం అంటే లెఫ్ట్ సెంటెన్స్ కి ఎలా విశదీకరించాలి. ఇట్ ఈస్ ద వీక్ స్టూడెంట్స్ హూ వీ ఎంకరేజ్. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇట్ ఈస్ దే హూ ఎంకరేజ్ ద వీక్ స్టూడెంట్స్. 2 రకాలుగా నార్మల్ సెంటెన్స్ లెఫ్ట్ సెంటెన్స్ మార్చి మనం మాట్లాడచ్చు. మనం రిటర్న్ లో కూడా ఇదే విధంగా రాయొచ్చు. దే ఎంకరేజ్ ద వీక్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ ద వీక్ స్టూడెంట్స్ హూ వీ ఎంకరేజ్. లేకపోతే ఇట్ ఈస్ దే హూ వీ ఎంకరేజ్ ద వీక్ స్టూడెంట్స్. వారు బలైన విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఎగ్జాంపుల్ 7. ఫార్మర్ మినిస్టర్స్ హ్యావ్ వైలేటెడ్ ద రూల్స్. నార్మల్ సెంటెన్స్. దాన్ని లెఫ్ట్ సెంటెన్స్ గా ఎలా మార్చాలి. ఇట్ ఈస్ ద ఫార్మర్ మినిస్టర్స్ హూ హ్యావ్ వైలేటెడ్ ద రూల్స్. ఇది లెఫ్ట్ సెంటెన్స్. మాజీ మంత్రులు నిబంధనలు ఉల్లంఘించారు. ఫార్మర్ మినిస్టర్స్ హ్యావ్ వైలేటెడ్ ద రూల్స్. నార్మల్ సెంటెన్స్. దాని యొక్క తెలుగు మీనింగ్ మాజీ మంత్రులు నిబంధనలు ఉల్లంఘించారు. నార్మల్ సెంటెన్స్ ని 2 రకాలుగా విభజించి ఎట్లా రాయాలి మాట్లాడాలనేది క్రింది సెంటెన్స్. ఇట్ ఈస్ ద ఫార్మర్ మినిస్టర్స్ హూ హ్యావ్ వైలేటెడ్ ద రూల్స్. మాజీ మంత్రులు నిబంధనలు ఉల్లంఘించారు. ఈ పైన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఆధారంగా మీ ఓన్ సెంటెన్సెస్ ఇచ్చిన స్ట్రక్చర్తో ఫ్రేమ్ చేసుకొని మీరు మాట్లాడితే మీ ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కీప్ ఆన్ ప్రాక్టీస్. మీరు ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాల్యుబుల్ కామెంట్ ఇవ్వండి. లైక్ చేయండి. మర్చిపోవద్దు.